జితేష్ తమ్ముడు, నేను లేని చూసి మ్యాచ్ గెలుపుతారు అనుకున్నా. మ్యాచ్ గెలిపించింది కాకుండా క్వాలిఫై కూడా చేయించినాం కదా తమ్ముడు. సూపర్ తమ్ముడు. ఈ ఆర్సీబీని బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీ గెలిపిస్తానని నేనే ఫస్ట్. అట్లాంటిది నేను క్యాప్టెన్ చేస్తే ఎట్లా ఓడిపోతాం అనుకున్నాను. కాదు తమ్ముడు, ఫస్ట్ 7 మ్యాచ్లు గెలుగుడైంది, తర్వాత 6 మ్యాచ్లు ఓడిపోయింది. నాకేం అర్థం అవుతలేదు తమ్ముడు. అందరికంటే ఫస్ట్ క్వాలిఫై అవుతాం అనుకున్నాం. ఇప్పుడు క్వాలిఫై అవుతామో లేదో అది ఆ పొజిషన్కి వచ్చినామన్న. సిమ్రాన్ తమ్ముడు, ఇదంతా ఒక ట్వీట్ వల్ల జరిగిందన్న. ఆ ట్వీట్ వేసినప్పటి నుంచి ఒక్క మ్యాచ్ గెలవలే అన్న మనం. ఆ ట్వీట్ వేసిన పాత చెప్తాడు మింగాలన్న. అంతేలే తమ్ముడు, మన దరిద్రం మనం అంతా మంచి జరుగుతున్నప్పుడల్లా ఇట్లా ఇట్లా ఏదో ఒకటి అవుతుందిలే మనకు. అన్న, మనం ఇప్పుడు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉందంటావా? కొంచెం సినారియో చెప్తే బాగుంటుందన్న. ఏం లేదు తమ్ముడు, ఇలా ఎస్ఆర్హెచ్ వస్తే చెన్నై మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలవాలి. ఓకే, ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకో. మంచి ఫామ్లో ఉన్నారు క్లాసెను, అభిషేక్ ఆల్రెడీ ఒకసారి చెన్నైని విసిగారు కాబట్టి ఓకే అన్న. నెక్స్ట్ ఆర్ఆర్ డీసీ చెరొక మ్యాచ్ ఓడిపోవాలి అంతే. ఓకే అన్న. ఆర్ఆర్కి ఎల్ఏసీతో ఒక మ్యాచ్ ఉంది, మంచి ఫామ్లో ఉన్నారు. మార్ష్ మాక్రమ్ అందరు మంచి ఫామ్లో ఉన్నారు. పిసికేస్తారనుకో. డీసీకి ఒక మ్యాచ్ కేకేఆర్ తోటి ఉంది, అది కూడా పిసికేస్తారనుకో. ఇవన్నీ చేస్తే మనం క్వాలిఫై అవుతామా అన్న? ఇవన్నీ తర్వాత అన్నిటికన్నా మించింది మనం ఎల్ఏసీ తోటి గెలవాలి అన్న. ఇవన్నీ మనం చేస్తామా అన్న? సప్పుడే కాస్త వెళ్ళిపోదాం బాగా. ఆ ఎల్ఏసీలో బూరాను మార్చు పిచ్చ కొడుతురన్న. అసలే పిచ్చ ఫామ్లో ఉన్నారు వాళ్ళు. అప్పుడే కాస్త వెళ్ళిపోదాం బాగా. అసలే మన బౌలింగ్ వీక్. నాకు కూడా అదే అనిపిస్తుంది తమ్ముడు, వెళ్ళిపోవాలి. కానీ దేవుందే చూద్దాం. శశాంక్ తమ్ముడు, ఏమన్నా ఆడినావా? 4 బౌలు 4 సిక్స్లు 250 పైగా స్ట్రైక్ రేటు. స్టోయినిస్తో 67 పార్ట్నర్షిప్, ఒమర్తో 37 పార్ట్నర్షిప్. మన టీంని కొలాప్స్ నుంచి కాపాడినావు. నెట్ రన్ రేట్ మైనస్ పోకుండా కూర్చున్నావు. సూపర్ తమ్ముడు. అది కాదన్న, ఈ ఆర్సీబీలు మనల్ని ఇట్లా తగులుకోరేందన్న. లాస్ట్ ఇయర్ ఏమో లైన్గా 3 మ్యాచ్లు ఓడిపించారు ఇంక్లూడింగ్ ఫైనల్. ఈసారేమో మన ప్లే ఆఫ్ ఛాన్స్ మీద బొక్క పెట్టారు. వీళ్ళని ఉట్టిగా వదిలిపెట్టొద్దన్న, గట్టిగా దెబ్బేయాలి. నేను కూడా అదే చూస్తున్నా తమ్ముడు. మనం పొరపాటున ప్లే ఆఫ్స్ పోతే వాళ్ళ సంగతి అక్కడ చూద్దాం తమ్ముడు. అది కష్టమయ్యారు భయ్య. మీరు మా దగ్గర రావాలంటే ఫస్ట్ ఎల్హెచ్ని కొట్టాలి, తర్వాత ఎలిమినేటర్ ఆడాలి, తర్వాత క్వాలిఫై 2 ఆడాలి. ఇదంతా కాని పని అని మీరు సప్పుడే కాస్త వెళ్ళిపోయారు బాయ్. ఏమన్నా ఉంటే నెక్స్ట్ సీజన్లో చూసుకోరు ఇక. ఏమన్నా ఆడినావా వెంకటేశ్వర బ్రో? 6 సిక్స్లు 4 4లు 64 రన్లు 200 పైగా స్ట్రైక్ రేట్. సూపర్ ఆడినావు తమ్ముడు. దెబ్బకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. ఇవన్నీ మనకు అలవాటే బ్రో, కాకపోతే మీరేం మనల్ని ఉపయోగించుకోవట్లేరు అంతే. సర్లే, ఇక నెక్స్ట్ నుంచి ఇంపాక్ట్ ప్లేయర్లు పెట్టంలే, ప్లేయింగ్ వెళ్ళే ఆడిపిస్తాం. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరైపోతా. కోహ్లీనా ఏమన్నా బ్యాటింగ్ చేస్తాం. లాస్ట్ మ్యాచ్ సెంచరీ, ఈ మ్యాచ్ హాఫ్ సెంచరీ, 4 4లు 5 సిక్స్లు. సూపర్ బ్యాటింగ్ అన్న. నువ్వు ఇలానే ఆడితే మనం ట్రోఫీ గెలవకుండా ఎవడు ఆపలేడు అన్న. ఇవన్నీ మనకు అలవాటే తమ్ముడు, 18 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నా. కాకపోతే నాతో పాటు పడికల్ తమ్ముడు కూడా బాగా ఆడిన, అందుకే మంచి టార్గెట్ వచ్చింది. కోహ్లీ అన్న, ఈ మ్యాచ్ గెలవాలంటే ఫస్ట్ ఓపెనర్లో వికెట్లు కావాలి. ఫస్ట్ 2 ఓవర్లో 2 వికెట్లు తీసి మ్యాచ్ని 1 సైడ్ చేసినాం అన్న. 4 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసి 30 రన్లు ఇచ్చినాం అన్న. 8 ఎకానమీ. సూపర్ బౌలింగ్ అన్న. మొత్తం సీజన్లో 13 మ్యాచ్లు ఆడితే 24 వికెట్లు 7 ఎకానమీ. సూపర్ బౌలింగ్ అన్న. ఇట్లనే ఆడితే మనం ట్రోఫీ గెలవకుండా ఎవరు ఆపలేరు అన్న. ఈ మాత్రం ఆడకపోతే టీమిండియాలో కంబ్యాక్ చేయలేం తమ్ముడు. పెద్ద ప్లానింగే. పట్టిదాడు తమ్ముడు. నెక్స్ట్ మన మ్యాచ్ ఎవరితో ఉంది? ఎస్ఆర్హెచ్ తోటి ఉందన్న. ఫస్ట్ మనకు 2 పాయింట్లు ఇచ్చిన వాళ్ళు వీళ్ళే. మనకు ఆ మ్యాచ్ అంత ఇంపార్టెంట్ కాదన్న, కాకపోతే ఎస్ఆర్హెచ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అది. మనం గెలిచినా గెలవకపోయినా టాప్ 2లోనే ఉంటాం. వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు ఓడిపోతే టాప్ 3లోకి వెళ్ళిపోతారు. మనకి ఎస్ఆర్హెచ్కి అన్ని పాత బాకీలు ఉన్నాయి, అవన్నీ తేల్చుకోవాలి. వాళ్ళు పాత బాకీలు ఏందన్నా, ఈ ఎస్ఆర్హెచ్ తోటే మనం 2 ఫైనల్స్ ఓడిపోయాం. వీళ్ళ వల్లనే మనం 2 ట్రోఫీలు పోయినాం. 18 సంవత్సరాలు ట్రోఫీ లేకుండా ఉన్నాం వీళ్ళ వల్ల. అందుకే ఆ చిన్న బాకీ తీర్చుకుందాం. కోహ్లీ అన్న, ఇవాళ సిఎస్కేని విసుగుతాం, నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీని కూడా విసుగుతాం. మీతో క్వాలిఫైర్ 1 ఆడేది మేమే అన్న. సీ ఇన్ ద మ్యాచ్ తమ్ముడు. Thank you for watching this video. Please subscribe our channel Cricket Spoof 18.